హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈ వీడియోలో పచ్చి కొబ్బరి మామిడికాయతో రోటి పచ్చడిని తయారు చేసుకుందాం. చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మామిడికాయకు పీల్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి తీసుకుంటే 1/2 కప్పు మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. పులుపు ఎక్కువగా ఉంటే కొద్దిగా తగ్గించి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించినవన్నీ వేసుకోవాలి. అలాగే వీటితో పాటు మీరు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. నేను తర్వాత వేసాను మామిడికాయ ముక్కలు, అందుకనేసి సరిగ్గా గ్రైండ్ అవ్వలేదు. అందుకే మీరు అన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపును పచ్చడిలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటే మనకు పచ్చి కొబ్బరి మామిడికాయ రోటి పచ్చడి రెడీ అవుతుంది. ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన రేఖా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye.